సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. మాజీ మున్సిపల్ చైర్మన్ నాగరం నరసింహులు అంతిమయాత్ర. బీసీ శ్మశాన వాటికను పరిశీలించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. సమాజం మొత్తం మన కుటుంబమే అని భావించి విధులు నిర్వహించాలి, ఐజీ సత్యనారాయణ. గుంట భూమి కబ్జా చేయలేదు, దమ్ముంటే సర్వేకు రా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్. ఏ మాట మీద రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడో ఆ మాటే తప్పాడు, వామపక్ష నాయకుల ఆవేదన. యాదగిరిగుట్ట దేవస్థానం దివ్య విమాన గోపురానికి బంగారు తాపడం, పూజలు నిర్వహించిన దేవాలయ అర్చకులు. ప్రముఖ సినీ హీరో రామ్ చరణ్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి, రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయవాదుల డిమాండ్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు మాజీ మున్సిపల్ చైర్మన్ బీజేపీ నాయకులు నాగరం నరసింహులు అంతిమయాత్ర గురువారం ముగిసింది. తాండూరు పట్టణంలోని తన నివాసం నుండి తన సొంత గ్రామం కోటపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి పార్థివ దేహాన్ని తరలించారు. తెలంగాణ ప్రభుత్వ శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్లు విశ్వనాథ్ గౌడ్, పి లక్ష్మారెడ్డి తదితరులు పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాగరం నరసింహులు నివాసం నుండి గంజ్ వరకు అంతిమయాత్ర కొనసాగింది. అక్కడి నుండి కొత్తపల్లికి పార్థివ దేహాన్ని తరలించారు. కొత్తపల్లిలో అంతిమ సంస్కారాలను నిర్వహించారు. నాగారం నరసింహులకు తుది వీడ్కోలు పలికేందుకు రాష్ట్ర బీజేపీ నాయకులు కర్ణం ప్రహ్లాదరావు, బీజేపీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్, నాయకులు కర్ణం పురుషోత్తంరావు, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, పటేల్ శ్రీశైలం, గాజీపూర్ నారాయణ రెడ్డి, ఎంపీడీఓ సత్యయ్య గౌడ్, బంటారం మాజీ ఎంపీపీ రాములు యాదవ్, ఇందూర్ రాములు తదితరులు పాల్గొన్నారు.
బీసీ శ్మశాన వాటికను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పరిశీలించారు. గురువారం తాండూరు పట్టణంలోని శ్మశాన వాటికను పరిశీలించి అభివృద్ధి పరచాలని అధికారులకు సూచించారు. గత 15 రోజుల క్రితం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీసీ శ్మశాన వాటికను అభివృద్ధి పరచాలని ఎమ్మెల్యే దృష్టికి బీసీ సంఘం నాయకులు తీసుకువెళ్లడంతో నేడు గురువారం శ్మశాన వాటికను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిపూర్ బాలరెడ్డి, పెద్దెముల్ మాజీ జెడ్పీటీసీ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, ఏఐసీసీ సభ్యులు దారాసింగ్, డీసీసీబీ వైస్ చైర్మన్ రవిగౌడ్, ప్రభాకర్ గౌడ్, పట్లోల నరసింహులు, శంకర్, కావలి సంతోష్, భాస్కర్ రెడ్డి, చెంగోల్ రాము, గడ్డం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఎవరికైనా వేసుకొని స్టాఫ్ లేదు, కాంట్రాక్ట్ అయింది, నేను డబ్బులు ఇప్పిస్తాను. క్లీన్ చేయడానికి కాంట్రాక్ట్ చేయండి. ఎవరికైనా వాళ్ళు ఉంటారు కదా మేదరోళ్ళు, వాళ్ళకి చెప్పి క్లీన్ చేయండి. అది ఎంత అయితే డబ్బులు నేను ఇప్పిస్తాను. చెప్పించి ఒక బోర్ ఒక్కటి బోర్ ఇస్తాను. బోర్ వేయించింది రాదు, మొత్తం ఇచ్చేస్తాను. ఎందుకంటే వచ్చినప్పుడల్లా నేను బోరు మోటార్ 500. వికారాబాద్ జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న 2024 సంవత్సరం బ్యాచ్ లోని 271 ఏఆర్ పోలీసుల దీక్షాంత్ పాసింగ్ అవుట్ పెరేడ్ కార్యక్రమానికి మల్టీ జోన్ 2 ఐజీ వి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వికారాబాద్ డిటిసి ప్రిన్సిపల్ పివి మురళీధర్ తో పాటు పెరేడ్ ను సందర్శించారు. పెరేడ్ కమాండర్ ఎల్ సురేష్ పాసింగ్ అవుట్ పెరేడ్ మార్చ్ పాస్ట్ నిర్వహించగా డిటిసి ప్రిన్సిపల్ పివి మురళీధర్ ట్రైనింగ్ వివరాలతో పూర్తి నివేదికను చదివి వినిపించి దీక్షాంత్ పెరేడ్ లో పాల్గొన్న పోలీస్ సిబ్బందితో రాజ్యాంగబద్ధంగా క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవ చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఐజీ సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ ఊటీగా పేరు పొందిన వికారాబాద్ లో శిక్షణ కేంద్రంలో విజయవంతంగా ప్రాథమిక శిక్షణ ముగించుకున్న 271 మంది కానిస్టేబుళ్లకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. రామగుండం నుండి 119 మంది, సిద్దిపేట నుండి 60 మంది, కొమరం భీం ఆసిఫాబాద్ నుండి 58 మంది, మహబూబాబాద్ నుండి 38 మంది, మొత్తం 271 మంది శిక్షణ పూర్తి చేసుకుని నేడు గురువారం పాసింగ్ అవుట్ పెరేడ్ లో పాల్గొనడం జరిగింది. ఈ ప్రతిభ రేపు నిజ జీవితంలో ఉన్నత విలువలతో కూడుకున్నటువంటి సేవలకు ఉపకరిస్తుంది. అదేవిధంగా ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్, ఆల్ రౌండర్ గా అద్భుతమైనటువంటి పరేడ్ కమాండర్ లౌడ్యా సురేష్ ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ 961.5 పాయింట్స్ అవుట్ ఆఫ్ 1200. హార్టీ కంగ్రాచులేషన్. చప్పట్లు గట్టిగా రావాలి. దిక్కులు పిక్కటిల్లేలా మారుమోగేలా కరతార్థం అందేద్దాం క్యాడెట్స్ అందరికీ కూడా. వీరు ముగ్గురే కాదు, వివిధ స్థాయిల్లో ప్రతి క్యాడెట్ పోటీ పడి చక్కని శిక్షణను పొందినారు. వారందరికీ అభినందనలు. క్యాడెట్స్ ని ఈనాటి ట్రోఫీలు అందుకున్న విజేతలు సురేష్, అదేవిధంగా వినోద్, నాగేందర్ ముగ్గురికి అభినందనలు. స్ఫూర్తి ప్రదాత ఈనాటి ముఖ్య పోలీస్ శాఖ ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజలకు సేవ చేస్తూ ఉంటారు. ప్రతి ఇష్యూ కూడా ఛాలెంజే. ఎన్నికలు నిర్వహించడం దగ్గర నుంచి, పండుగల్ని నిర్వహించడం దగ్గర నుంచి, ప్రకృతి వైపరీత్యాల గురించి, పబ్లిక్ సేఫ్టీ సెక్యూరిటీ గురించి, మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ గురించి మేమందరం ఒక్కసారి పోలీస్ లేరు ఏం చేయరు అంటే ఒక గంటలో ఏదో అయిపోతుంది ప్రజలకి. క్రిమినల్స్ అందరూ బయటకు వచ్చేస్తారు. సో పోలీసు ఊరుకోరు, చట్టం ఊరుకోదు. రాజ్యాంగబద్ధంగా ఈ ఆర్డర్లీగా ఉండటానికి, బిహేవియర్ని కంట్రోల్ చేయడం కోసం పోలీసు ఉందనే ఒక సెన్స్తోనే ఆ క్రిమినల్స్ వీళ్ళందరూ కూడా ఫుల్ కంట్రోల్లో ఉంటారు. అదే సమయంలో ఎన్నో ఛాలెంజెస్. ఒకసారి కొద్దిగా ఎక్కువైనా యాక్షన్, కొద్దిగా తక్కువైనా అనేక విమర్శలకి మనం గురి కాబడతాం. కాబట్టి చాలా వైబ్రెంట్గా, కరుకుదనంగా, ఎలర్ట్గా ఉండటం కోసమే ఈ 9 months మిమ్మల్ని ఒక రకంగా సానబెట్టినట్టు తయారు చేశారన్నమాట, వజ్రాల్లాగా. సో ఈ యొక్క ట్రైనింగ్లో చాలామంది బాధపడి ఉంటారు.
వాళ్ళ ఏడిఎస్ని వాళ్ళని తిట్టుకుని ఉంటారు. ఎందుకంటే మేము కూడా అందరూ ట్రైనింగ్ అయిన వాళ్ళమే. ఇదేంటి ఎంత పరిగెత్తిస్తున్నారు ఈ విధంగా అది. ఇవన్నీ కూడా రేపు మనం విధులు నిర్వహించేటప్పుడు మనం ఎటువంటి నిబద్ధత, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అసహనం, సంయమనం ఇవన్నిటినీ ఉండి అదే టైంలో ధైర్యం, ప్రజలను రక్షించే టైంలో ధైర్య సాహసోపేతంగా ప్రవర్తించాలి. అతి సమర్థవంతంగా విధులు నిర్వహించాలి. పిరికితనం, పలాయనవాదం అసలు పోలీస్ శాఖలో చోటే లేదు. సో అది వాళ్ళు టెర్రరిస్టులు అవ్వచ్చు, ఆటంకవాదులు అవ్వచ్చు, వామపక్ష తీవ్రవాదం అవ్వచ్చు, రౌడీలు అవ్వచ్చు, క్రిమినల్ అవ్వచ్చు, వాళ్ళ పట్ల మాత్రం చాలా సింహస్వప్నంగా ఉండాలి. మిగతా ప్రజలందరి పట్ల చాలా ఫ్రెండ్లీ నేచర్గా ఉండాలి. మీకు పవర్ ఎగ్జిబిట్ చేయడం కోసం కాదు, మీరందరూ సేవకులు అనే భావన కలిగించాలి. తెలంగాణ ఊటీలాగా పేరొందిన ఈ వికారాబాద్ అనంతగిరి కొండల పక్కనే ఈ డిటీసీలో అత్యంత ఆహ్లాదకరంగా మీరు ఈ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. రేపటి నుంచి సిద్దిపేట, మహబూబాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, రామగుండంలో ఉన్న మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో 271 మంది విధులు నిర్వహించబోతున్నారు. ఆర్మడ్ రిజర్వ్ అంటే రియల్గా చెప్పాలంటే నేను కూడా ఈ పోస్ట్కి ముందు కొన్నాళ్ళు ఐజీసీఆర్ అడిషనల్ కమిషనర్ కింద పనిచేశాను. నేను ట్రైనింగ్ ఇదిగా ఆ కాస్త టైము చాలా 6వ బ్యాచ్ కింద వికారాబాద్ ట్రైనింగ్ కాలేజీలో ఈరోజు 271 మంది ఏఆర్ పోలీస్ కానిస్టేబుల్స్ 9 months బేసిక్ ఇండక్షన్ ట్రైనింగ్ విజయవంతంగా పూర్తి చేసుకుని సిద్దిపేట్, మహబూబాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, అట్లాగే రామగుండంలో ఉన్న మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకి ఎలక్ట్ అయ్యారు. సో రేపటి నుంచి వాళ్ళు విధుల్లో జాయిన్ అవుతారు. ఇండోర్, అవుట్డోర్లో కూడా చాలా మంచి శిక్షణ ఇవ్వడం జరిగింది. సో పోలీసు చాలా ఛాలెంజింగ్ జాబ్. దాంట్లో మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్లో సాయుధ రిజర్వ్ అనేది చాలా మంచి ప్రతిభని చాటి ఎప్పటికప్పుడు ప్రజలకు సేవ చేస్తూ ఉంటారు. ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా పోలీస్ శాఖ పట్ల ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా శ్రద్ధ వహించి ఇటు మామూలు లా అండ్ ఆర్డర్ కానీ ఇటు ట్రైనింగ్ కాలేజీల్లో కూడా పూర్తి స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి చాలా క్వాలిటేటివ్ ట్రైనింగ్ ప్రిన్సిపల్ గారు మురళీధర్ గారి ద్వారా ఇవ్వడం జరిగింది. ఈ 271 మంది యువ కానిస్టేబుల్స్ రేపటి నుంచి వివిధ యూనిట్లో ప్రజలకి చాలా సమర్థవంతమైన సేవలు అందజేస్తారనే దాంట్లో ఎటువంటి ఢోకా లేదు. సైబర్ క్రైమ్ పట్ల, టెక్నాలజీ పట్ల పూర్తి స్థాయిలో కొత్త చట్టాల పట్ల చాలా మంచి అవగాహన తీసుకుని ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క పెరేడ్ని పూర్తి చేసుకుని రేపు నుంచి విధులు జాయిన్ అవుతారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. భూ కబ్జాలకు పాల్పడుతున్నాడని సీఎం చేసిన తప్పుడు ఆరోపణలపై హరీష్ రావు ఘాటుగా స్పందించారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు సీఎం రేవంత్ రెడ్డి తెర లేపుతున్నాడని మండిపడ్డారు. గురువారం ఆందోళ్ మండలం మాసన్పల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగనాయక సాగర్ దగ్గర ఇరిగేషన్ భూములను కబ్జా చేశానని, నాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. పచ్చకామర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని అన్నట్లుగా కబ్జాలు చేసే చరిత్ర నీదని ధ్వజమెత్తారు. రైతుల పట్టా భూములను ధరణి ద్వారా 13 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు వివరించారు. నువ్వు ఎప్పుడు వస్తావో చెప్పు రేవంత్ రెడ్డి, నీ సమక్షంలోనే సర్వే చేద్దాం అని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరపున రైతుల పక్షాన నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటామని హరీష్ రావు అన్నారు. పచ్చకల్ల అద్దాలు పెట్టుకుంటే లోకమంతా పచ్చగా కనబడుతుంది అన్నట్టు కబ్జాల చరిత్ర నీది, కబ్జాలు చేసే ఆలోచన నీది. నేను రైతుల దగ్గర భూమి తీసుకున్న, రైతులు వాళ్ళ పట్టా పాస్ పుస్తకాలు వాళ్ళ దగ్గర తీసుకొని మేము ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ ఆఫీస్కు వెళ్లి పట్టా భూమిని రైతుల దగ్గర 13 ఎకరాలు కొనుక్కోవడం జరిగింది. అంతే తప్ప ఒక్క గుంట గాని, ఒక ఎకరం గాని నేను ఇరిగేషన్ భూమి గాని, ప్రభుత్వ భూమి గాని తీసుకోలేదు. తీసుకునే ఆలోచనే మాకు ఉండదు. మా చరిత్రలోనే మాకు అవకాశమే ఉండదు. ఈరోజు నేను రైతులు ఏ భూమి అయితే అమ్మారో, రైతులు ఏ మోకా అయితే చూపించారో
దాని ప్రకారంగా నేను కబ్జాలో ఉన్న ఒక్క గుంట కూడా నేను ఎక్కువలేను. రా నువ్వేరా, ఐ వెల్కమ్ యూ. నీ సమక్షంలో నేను కూడా ఉంటా, ఇద్దరం కలిసి కొల్పిద్దాం దా, ఎప్పుడొస్తావో రా. కానీ నువ్వు ఏదో విధంగా బ్లాక్ మెయిల్ చేస్తే ప్రశ్నించడం ఆగుతుంది అనుకుంటున్నావు. మేము నువ్వు ఎన్ని రకాల బ్లాక్ మెయిల్ చేసినా ప్రశ్నించడం ఆపము. ప్రజల పక్షాన, బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిన్ను, నీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. రైతులకు ఎక్కడ అన్యాయం జరిగినా, ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా 6 గ్యారెంటీలు అమలు జరిగేదాకా రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే మా బాధ్యత. ప్రజలు మాకిచ్చిన బాధ్యతనే ప్రతిపక్షంగా మా హక్కులు కాపాడండి, వీళ్ళిచ్చిన హామీలు అమలయ్యేలా చూడండి అనే ప్రజలు ప్రతిపక్షంలో మాకు బాధ్యత ఇచ్చారు. తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. ఏ మాట మీద రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడో ఆ మాటే తప్పాడని వామపక్ష నాయకులు అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ పునరుద్ధరించడమే నా 7వ గ్యారంటీ అని రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు చెప్పాడు. కానీ నేడు అధికారం చేపట్టాక మాట మార్చారని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం తమ్మినేని ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా లగచర్లలో వామపక్ష నేతలు పర్యటించారు. ఫార్మా కంపెనీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులపైన పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని వామపక్ష నాయకులు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఆకుల పాపన్న, గోవర్ధన్, మహేందర్, మల్లేష్, రాములు, పిఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి వై గీత, పిఎస్డియు జిల్లా నాయకులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత అంతా అప్రజాస్వామికంగా నడుస్తోంది. అది హైడ్రా విషయంలో కానీ, మూసీ విషయంలో కానీ, గ్రూప్ 1 పరీక్షల విషయంలో కానీ, దామగుండం అడవుల నరికివేత విషయంలో కానీ, అన్ని విషయాల్లో ఏ ప్రతిపక్షాన్ని, ఏ ప్రజల్ని సంప్రదించకుండానే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆ అప్రజాస్వామిక ధోరణి యొక్క విశ్వరూపం వాళ్ళ ముందుకు వచ్చింది. లగచర్లలో దాదాపు 1375 ఎకరాల భూమిని ఫార్మాసిటీ పేరుతో సేకరిస్తున్నారు. ఫార్మాసిటీ ఇప్పటికే ఇబ్రహీంపట్నం ప్రాంతంలో 13,000 ఎకరాల భూములు సేకరించారు. దాన్ని ఏం చేశారు? దానిపైన ఏ నిర్ణయం తీసుకున్నారు? కొంతమంది ప్రకటిస్తున్న దాని ప్రకారం విదేశస్తులు తీసుకొచ్చి ఆ భూములన్నీ పనిచేస్తారట. మళ్ళీ ఇప్పుడు ఫార్మా కంపెనీల కోసం లగచర్లో సేకరిస్తారట. ఎవరిని అడిగి చేస్తున్నారు ఇవన్నీ? అంటే ఒకసారి ప్రజలు ఓటేసేంత మాత్రంలో మీ ఇష్టారాజ్యంగా మీరు ఏ నిర్ణయం చేసినా అమలు చేస్తారా? ఇది మేము ప్రశ్నిస్తున్నాం. బాధిత రైతులు తమ గోడు వెళ్లబోసుకోవడానికి కలెక్టర్ గారి దగ్గరికి వస్తే వాళ్ళు దాడి చేశారనే పేరుతోటి అప్రజాస్వామికంగా ఒక 5-6 గ్రామాలని జైలుగా మార్చేసి అక్కడ పిల్లలు, స్త్రీలు తప్ప మిగతా మగ పురుషులు ఎవరు కనపడకుండా అయిపోయారు. ఇవాళ అంత నిర్బంధ విధానం నడుస్తోంది. 100 మందిని అరెస్ట్ చేశారు. దాన్ని డెవలప్ చేసుకోవడం ఇష్టం ఉండదా అనేది అన్నాడు. అయ్యా పెట్టండి సార్, క్లిప్ పెట్టండి. అదే మీరు చేతులు ఎంతసేపు పట్టుకుంటారు? ఇక్కడ చూస్తుంటే కంది చేన్లు ఉన్నాయి, పల్లి చేన్లు ఉంది, వరి చేన్లు ఉన్నాయి. ఇక్కడ రైతులంతా కొద్దిగా ఆదాయం వస్తేనే ఈ ఇళ్లను నిర్మించుకోవడం జరిగింది. ఇటువంటి మంచి వ్యవసాయానికి అనుకూలంగా ఉండే భూములు, కష్టజీవులకు వాళ్ళ శ్రమ చేసి పండించుకున్న భూములను కాకుండా ఇంకా రాష్ట్రంలో చాలా భూములు ఉన్నాయి, చాలా పడావులుగా ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి. అటువంటి భూములలో నువ్వు ఎన్నైనా పరిశ్రమలు పెట్టచ్చు, నువ్వు ఏదైనా తీసుకురావడానికి అవకాశం ఉంది. మీరు అటువంటివి చేయండి. మీ ప్రాంతాన్ని కూడా పరిశ్రమలు పెట్టి డెవలప్ చేస్తా అంటే మేము అందరం కమ్యూనిస్టులుగా మేము సపోర్ట్ చేస్తాం. కానీ ప్రజలను రోడ్డు మీదకి తీసుకొచ్చేసి వాళ్ళ భూములను గుంజుకుంటాము అనేది అంటే ఇది సరైనది కాదు, సరైన వ్యవహారం కాదు. ఏదైతే కాంగ్రెస్ అంతకుముందు వాగ్దానాలు ఏదైతే చేసిందో, నేను కదా ప్రజాస్వామికంగా ఉంటాను అనేది చెప్పిందో, ఇవాళ ప్రజాస్వామికంగా కాకుండా ప్రజాస్వామికంగా ఇవాళ వ్యవహరిస్తుంది. ఇక్కడ దౌర్జన్యాలు చేస్తుంది. ఒక దిక్కు సురేష్కు భూమి లేదన్నారు, ఇవాళ ఇక్కడనే చెప్తున్నారు 7 ఎకరాలు ఉంది. ఆయన టీఆర్ఎస్ కావచ్చు, ఏ పార్టీ అయినా కానీ. అటువంటి రైతులు ఇక్కడ రైతులకు భూములే లేవు. కొద్దిమంది భూములు లేని వాళ్ళు సపోర్ట్గా వస్తుంటారు. ఇక్కడ ప్రజలు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటారు. అభిప్రాయాలు వ్యక్తం చేసుకొని ఇవి తీసుకొని ఇక్కడ పరిశ్రమలు డెవలప్ చేయడానికి కమ్యూనిస్టులు అందరం సపోర్ట్ చేస్తాం. కానీ మీరు ఎక్కడైతే భూములు పడావు ఉన్న భూములనే డెవలప్ చేయండి. ఈ భూములు గుంజుకొని మీ కుటుంబ సభ్యులకో మీ వాళ్ళకో 1000 ఎకరాలను పెట్టి అట్లా మళ్ళీ రేపు రియల్ ఎస్టేట్ చేసుకోవటానికి ఈరోజు కాంగ్రెస్ అటువంటి వైఖరి తీసుకోవద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దానికి వ్యతిరేకంగా ప్రజలందరూ ఉంటారనేది చెప్తున్నాం. మిత్రులారా, ఇప్పుడు సిపిఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి బట్ ఇంగ్లీష్ తెలుగు రావట్లేదు.
బట్ బట్ అనుకుంటా చెప్పగలే మీ భూమి వాదు డ్రోన్ సమర కూర్చుంటా డ్రోన్ తిరుగుతున్నా సార్ అంటే మేము ఆడవాళ్ళు అడగచ్చే ఆడ తిరుగుతున్నా మేము బయట కూర్చుంటున్నాం. వచ్చింది భూమి తీసుకోవడానికి వెళ్ళే కానీ అది కాదు, వీళ్ళు కలెక్టర్ గొడవ అయిన తర్వాత మీ వాళ్ళు ఎంతమంది అరెస్ట్ చేశారు మీ పిల్లలతో సహా? మా పిల్లలతో సహా మా తండ్రి 5 మంది. యాదగిరిగుట్ట దేవస్థానం దివ్య విమాన గోపురానికి బంగారు తాపడం తొడుగులకు గురువారం అర్చకులు పూజలు నిర్వహించారు. బంగారు తాపడం తొడుగులకు పూజలు నిర్వహించి దివ్య విమాన గోపురానికి తొడుగుల అమర్చే పనులను ప్రారంభించిన ఆలయ ఈవో భాస్కర్ రావు, ఆలయ చైర్మన్ నరసింహమూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామినః దివ్య సన్నిధౌ సంకల్పిత స్వామినే నమః మచ్చపూర్వా దశావతారేభ్యో నమః అనంతాసనాయ నమః ప్రణవస్య పరబ్రహ్మర్షి పరమాత్మా దేవతా దైవీగాయత్రీ ఛందః ప్రాణాయామే యోగః. ఓం రామ్ చరణ్ ఇటీవల అయ్యప్ప మాలలో కడప దర్గాను దర్శించుకున్న విషయం తెలిసిందే. ఇదే విషయంలో ప్రముఖ సినీ హీరో రామ్ చరణ్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయవాదులు డిమాండ్ చేశారు. పవిత్రమైన అయ్యప్ప మాలలో ఉండి కడపలోని అమీన్ పీర్ దర్గాను దర్శించడాన్ని న్యాయవాదులు తీవ్రంగా ఖండించారు. వెంటనే అయ్యప్ప మాలను తొలగించాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని న్యాయవాదులు హెచ్చరించారు. స్వామి శరణం స్వామి. గత కొన్ని రోజుల క్రితము పవిత్రమైన అయ్యప్ప మాల ధరించినటువంటి సినీ హీరో రామ్ చరణ్ తేజ గారు నిన్న కడపలోని అమీన్పుర దర్గాలో పవిత్రమైన అయ్యప్ప మాలలో సందర్శించడాన్ని యావత్ హిందూ సమాజము, యావత్తు అయ్యప్ప భక్తులం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. స్వామి రామ్ చరణ్ గారు, మీరు ఎవరి కోసమన్నా ఎక్కడికన్నా ఏ దర్గాలకన్నా వెళ్ళండి, మేము దానికి వ్యతిరేకం కాదు. దయచేసి పవిత్రమైన అయ్యప్ప మాల ధరించి ఈ రకమైన హిందువుల మనోభావాలు దెబ్బతీయటం ఇది క్షమించడానికి నేరము. ఈ యొక్క రామ్ చరణ్ తేజ గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. స్వామి, మీరు వెంటనే మీ యొక్క మాలను తీసివేసి ఆ యొక్క అయ్యప్ప స్వామిని దర్శించి నాకు తప్పైంది క్షమించమని కోరుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా అన్ని ఇష్టం వచ్చినట్టు దర్గాలను, సమాధులను సందర్శించి మా యొక్క 18 మెట్లు 18వ బడి ఎత్తి దాన్ని అపవిత్రం చేయవద్దని చెప్పి తెలియజేస్తూ వెంటనే మీ యొక్క మాలను తొలగించి ఈ యొక్క అయ్యప్ప భక్తులకు, హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పి, లేకపోతే మాత్రము పెద్ద ఎత్తున తీవ్రంగా ఉద్యమిస్తామని తెలియజేస్తాం. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.